నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాజ్భవన్ అత్యంత హై సెక్యూరిటీ ఉండే ప్రాంతం గవర్నర్ నివాసం ఉండడంతో అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతం అది అలాగే రాజ్భవన్లోకి వెళ్ళాలంటే అనుమతి లేనిదే ఎవరు కూడా అవకాశం ఉండదు దీంతో ప్రతి ఒక్క సిస్టమేటిక్ ఉంటుంది అడుగడుగున కూడా మొత్తం శత్రు దుర్భేద్యంగా ఆ ప్రాంతం ఉంటుంది అలాంటి తెలంగాణ రాజ్భవన్లో దొంగతనం జరిగింది ఏకంగా కంప్యూటర్ సంబంధించిన హార్డ్ డిస్కులు చోరీ జరిగాయి దీంతో రాజ్భవన్ సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన అధికారులు మాత్రం పంజాగుట్ట ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇక రంగంలోకి తిరిగి ఎవరు అసలు దొంగలు ఎవరు అసలు రాజ్భవన్లోకి ఎవరు వెళ్ళారు అసలు ఏం జరిగిందనే దానిపైన ఆరా తీశారు ఎందుకంటే రాజ్భవన్ ప్రాంతం అత్యంత కీలకమైనది అలాగే రాష్ట్ర ప్రథమ పౌరుడు ఉంటున్న ఆ ప్రాంతం కావడంతో ఇంత అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంలో ఏం జరిగింది ఇంటి దొంగన లేకపోతే బయట నుండి వచ్చిన వ్యక్తినా అనే దానిపైన పోలీసులు ఆరా తీసిన సందర్భంలో మాత్రం చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చాయి ముందుగా ఏం జరిగిందనే దానిపైన చూస్తే మాత్రం శ్రీనివాస్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ సంబంధించిన హార్డ్వేర్ ఇంజనీర్ అనే వ్యక్తి మాత్రం అతడే ఈ యొక్క హార్డ్ డిస్క్ల చోరీకి పాల్పడినట్టు కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇక తెలిపారు సీసీ ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇక కీలకమైన విషయాలు కూడా పోలీసులు బయటపెట్టారు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వారంలో అరెస్ట్ కావడం ఇది రెండోసారి ఇప్పటికే వారం రోజుల క్రితమే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే రాజ్భవన్లో ఉంటున్న నివాసంలో రాజ్భవన్లో వర్క్ చేస్తున్న ఈయన పక్క తోటి ఉద్యోగి అయిన మహిళా ఉద్యోగిని సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆమెకే పంపించి ఎవరో నీ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు జాగ్రత్త నెక్స్ట్ నీ సిస్టమ్ కూడా ఈ ఫోటోలు వస్తాయి అప్రమత్తంగా ఉండని ఆ మహిళను భయభ్రాంతులకు గురి చేశారు దీంతో అప్రమత్తమైన ఆ మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆరా తీసిన పోలీసులు అసలు మార్ఫింగ్ వీడియోలు క్రియేట్ చేసి పంపించింది శ్రీనివాస్ అనే తెలియడంతో అతన్ని అరెస్ట్ చేసి ఒక వారం రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు ఇక అతని పోలీసులు గుర్తించడంతో అతనిపై సస్పెండ్ కూడా ఉన్నది ఈ సస్పెన్షన్ కావడంతో ఈ నెల 14వ తారీఖున అర్ధరాత్రి సాయంత్రం రాత్రిపూట అక్కడ సెక్యూరిటీ వాళ్ళకు ఏదో మాయమాటలు చెప్పి ఎలాగూ అక్కడ పనిచేసే ఉద్యోగి కాబట్టి ఏదో పని మీద లోపలికి వెళ్దామని చెప్పి చాలా తెలివిగా సెక్యూరిటీ వాళ్ళని కళ్ళు కప్పి లోపలికి వెళ్ళాడు ఆఫీస్లోకి వెళ్ళి కూడా ఏదైతే తాను క్రియేట్ చేసిన మార్ఫింగ్ ఉన్నాయో ఆ మార్ఫింగ్ను తీసేయడానికి హార్డ్ డిస్కుల్ని తీసేసి దాన్ని తీసుకొని చోరీకి పాల్పడ్డాడు అంటే అక్కడ అతను మరోసారి పోలీసులు వచ్చి ఆరా తీస్తే మరి ఆమెతో పాటు ఇంకేమైనా ఫోటోలు ఇంకేమైనా చేశాడో అతని భాగవతం అంతా బయటపడకుండా పోలీసులకు చిక్కకుండా వాళ్ళు దర్యాప్తులో అవకాశం లేకుండా చేయడానికి హార్డ్ డిస్కులను మొత్తంగా అక్కడ నుండి తీసుకెళ్ళి దొంగిలించే ప్రయత్నం చేశాడు దీంతో ఇక హార్డ్ డిస్కులు కనిపించట్లేదని ఐటీ విభాగము మరో కేసు పోలీసులకు నమోదు చేసింది దీంతో ఇక పోలీసులు ఆరా తీస్తే ఈ వారం రోజుల క్రితం అరెస్ట్ అయిన వ్యక్తే ఇక ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ యొక్క హార్డ్ డిస్కులు కూడా అతడే చోరీ చేసినట్టు సీసీ ఫుటేజ్లో భాగంగా ఇక తేలిపోయింది దీంతో ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు వారం రోజుల్లోనే రాజ్భవన్ సంబంధించిన 2 అంశాల్లో శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఇక ఇది రాజ్భవన్లో జరిగిన చోరీకి సంబంధించిన విషయం అంటూ కూడా పోలీసులు అయితే మాత్రం మీడియాకైతే వివరాలు వెల్లడించారు ఇలా అత్యంత శత్రు దుర్భేద్యమైన తెలంగాణ రాజ్భవన్లో ఇంటి దొంగనే ఇలా హార్డ్ డిస్క్లు అయితే చోరీ చేశాడు ఒక మహిళకు అసభ్యకరమైన ఫోటోలు పంపించి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపించి భయభ్రాంతులకు గురి చేసి మరోసారి పోలీసులకు చిక్కకుండా ఆ సిస్టంలో ఉన్న డేటాని వాళ్ళకు దొరికే అవకాశం లేకుండా తనే తీసుకొని పోయి హార్డ్ డిస్కులు తీసుకోపోయి మొత్తాన్ని సీసీ ఫుటేజ్లో దొరికి ఇటు హార్డ్ డిస్కులు మాయమై ఆ రకంగా మరో కేసులో మాత్రం అరెస్ట్ అయ్యాడు ఇలా మొత్తానికి రాజ్భవన్ సంబంధించిన ఏదైతే హార్డ్ డిస్క్ల చోరీ సంబంధించిన అంశం పైన మాత్రం పోలీసులు మాత్రం గంటల వ్యవధిలోనే దీన్ని పరిష్కరించారు మొత్తానికి పోలీసులు అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలిపారు ఇలా మొత్తానికి తెలంగాణ రాజ్భవన్లో రాష్ట్ర ప్రథమ పౌరుడు ఉంటున్న గవర్నర్ భవన్లో ఏకంగా చోరీకి సంబంధించిన విషయాన్ని మాత్రం పంజాగుట్ట పోలీసులు ఛేదించారు మొత్తానికి హార్డ్ డిస్కులు చోరీ కావడానికి గల కారణాలు కూడా తెలిపారు చూడాలి మరి ఆ శ్రీనివాస్పై ఎలాంటి కేసులు ఉంటాయో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ అత్యంత సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నివాసం ఒకటి అలాగే గవర్నర్ నివాసం ఒకటి ఇలాంటి కార్యాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా
నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరిగిన ఏ విషయాలు కూడా బయటకు వస్తే ప్రజల్లో పెద్ద ఒక చర్చ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగుల పైన కూడా నిఘా ఉండాల్సిన అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఉద్యోగులు కూడా చాలా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విషయం బయటకు వచ్చినా మొత్తం వ్యవస్థపైనే ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగుల నియామకాలపైన, ఉద్యోగుల పనితీరు, వాళ్ళ యాటిట్యూడ్ పైన కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని కూడా తాజా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది.